లలితకు జరిగిన యాక్సిడెంట్తో చక్రి మహాలక్ష్మి తెలుసుకున్న భయంకరమైన నిజం. చక్రితో ప్రేమలో పడిన మహాలక్ష్మి. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మొత్తం మీరు చూసుకున్నట్లయితే మహాలక్ష్మి అద్దె ఇంటికి బయలుదేరింది. తీరా అక్కడికి వెళ్ళాక తనిచ్చిన అడ్వాన్స్ తిరిగిచ్చి నీకో దండం తల్లి అన్నాడు. అదేంటి అలా అనడం, వెళ్ళి కనుక్కుందాం పదండి అంటూ మీరెవరో నేనెవరో అని బయలుదేరతాడు చక్రి. అక్కడికి వెళ్ళాక ఓనర్ని దబాయించి తనొచ్చి వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని బయట పెడితే చంపేస్తానంటూ మొత్తానికి మహాలక్ష్మికి ఇల్లు ఇవ్వకపోవడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి నిరూపించేసుకున్నాడు. ఇక అలా నిరూపించుకున్న తర్వాత మహాలక్ష్మి అయితే ఇక తనతో కలిసి ఇంటికి బయలుదేరాలి. అలా బయలుదేరడానికి మహాలక్ష్మి చాలా సంశయిస్తుంది. పెద్దితోటి నేను ఇంకా రాను, నేను బయటకు వెళ్ళిపోతున్నాను అని చెప్పి బయలుదేరిన నేను ఇప్పుడు ఏ రకంగా మళ్ళీ వచ్చి అక్కడ ఉండగలుగుతాను అని చెప్పనంటే అలాంటివేమీ పట్టించుకోరు మీరెవరో నేను గారు అని అంటే ఇక అప్పుడు వాళ్ళు పట్టించుకోరు నాకు తెలుసు, కానీ నేను అలా రాలేను కదా అని అంటూ ఉంటుంది. అలా అని ఎందుకు అనుకుంటారు? మీరెవరో గారు, మీరు మాత్రం ఈ విషయంలో ఏ మాత్రం ఆలోచన చేయకుండా వచ్చేసేయండి అని అంటే ఏంటి మీరెవరో అనగానే మరి మీరెవరో నేనెవరో అంటూనే కదా మీరెవరో బయలుదేరి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళింది. తీరా చూస్తే నేనెవరో దగ్గరికే రావాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటూ అసలు ఇంతకాలం నేనెవరో చేసిన సాయాన్ని వదిలేసి ఆ సాయం గురించి మర్చిపోయి నేనెవరోతో పాటు కుటుంబం అంతా చేసినటువంటి హెల్ప్ను వదిలేసి మీరెవరో గారు దూరంగా వెళ్ళిపోవటానికి నిశ్చయించుకుని వెళ్ళారు. తీరా చూస్తే అక్కడ మీరెవరో గారికి ఇల్లు లేదని చెప్పి పంపించారు. ఏం చేస్తాం అంటే ఇదిగో ఇలా మీరెవరో నేనెవరో అంటూ నన్ను టార్చర్ చేస్తే నేను అస్సలు రాను అనగానే మీరు భలే తెలివైన వాళ్ళండి. మీరెవరో నేనెవరో అంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది మీరే, ఇల్లు చూసుకున్నది మీరే, అక్కడ ఇల్లు లేదని వెనక్కి వచ్చింది మీరే, ఇప్పుడు మీరెవరో గారు మా ఇంటికి రండి అంటూ మళ్ళీ తిరిగి బ్రతిమలాడించుకుంటున్నారు అంటూ ఉంటే నవ్వుకుంటుంది మహాలక్ష్మి. ఇక బయలుదేరి ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేలోపు ఇక్కడ కేశవ కన్న ఇద్దరు కూడా మాధవని నిలదీస్తూ ఉంటారు. వదిన ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళింది చెప్పు, అది ఇది అని అంటూ పూర్తిగా వదిలేసి వెళ్ళిపోయిందా అంటూ ఉంటే ఏమైందిరా మీకు అంటాడు మాధవ. వదిన బట్టలు తీసుకొని వెళ్ళడం చోటు చూశాడంట. చోటుగాడు కేశవకి చెప్పాడు, కేశవ నాకు చెప్పాడు అంటే అసలు అది కాదురా అంటూ ఉంటే ఇక వాళ్ళ ప్రశ్నల వర్షానికి మాధవ ఎంత అడ్డుకట్టు వేద్దామన్నా అడ్డుకట్ట పడదు, అడుగుతూనే ఉంటారు. అన్నిటికీ ఇక మాధవ చూసి అసలు ఏమైందంటే మహాలక్ష్మి ఇంకా చక్రి అని అంటూ ఉంటాడు. ఇక ఈలోపే బయట వచ్చేసామండి దిగండి మీరెవరో గారు అంటాడు. చక్రి మాట విని ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చినట్టు అవుతుంది మాధవికి. తీరా చూసేసరికి ఇంకేముంది, మహాలక్ష్మి కూడా వస్తుంది. ఇక ఇద్దరు లోపలికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే వదిన వెళ్ళిపోయిందేమో అనుకున్నాం అంటాడు కన్నా. అయితే ఎందుకు వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే మరి ఆ బట్టలేంటి అని అంటే బట్టలా ఏముంది, ఇస్త్రీ చేయించాలి అని చెప్పానంటే తీసుకెళ్ళాం అంతే, మీరు వెళ్ళండి అని అందరినీ పంపేసి ఏంటన్నయ్య అని అనగానే మీరు రావటం ఒక్క 10 సెకండ్లు ఆలస్యం అయినా కూడా నేను నిజం చెప్పుండేవంట్రా అని అంటాడు. అన్నయ్య నువ్వేం భయపడకు, ఇంకెక్కడికి వెళ్ళదు సరేనా అని అంటూ ఇక చక్రి చెప్తాడు. సరేనంటాడు మాధవ. ఇక రాత్రికి అందరూ కూడా హాల్లో పడుకుని ఉంటారు. నారాయణ రోజు బయటే పడుకోవడం వల్ల లోపల ఏం జరుగుతుందో నారాయణకు తెలియదు. ఇక ఆ రోజున నారాయణ మంచినీళ్ళు బయట పెట్టుకోవడం మర్చిపోయి లోపలికి వస్తాడు. లోపలికి వచ్చేసరికి 4 పిల్లలు అక్కడ పడుకుని ఉంటారు. ఏంటి వీడు 90 క్వార్టర్ హాఫ్ ఫుల్లు లీటర్ బాటిల్ 4 ఇక్కడే ఉన్నాయేంటి, రే లేవరా లే అని చక్రిని ఒక తన్ను తంతాడు. చక్రి లేచి ఏంటి నాన్న అంటే నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు, అమ్మాయి ఒక్కతే లోపల పడుకుందా ఏంటి అని చెప్పి చాలా సీరియస్గా అంటే అయిపోయాంరా దేవుడా అనుకుంటూ ఉంటాడు ఇక చక్రి. అది ఇప్పుడు సరిపోయింది, లేకపోతే రోజు వచ్చి మన దగ్గర పడుకుంటున్నాడు,
ఒక పక్క మనకు ప్లేస్ చాలట్లేదు, రెండోది వదిన ఒక్కదాన్ని లోపల పడుకోబెడుతున్నాడు. అసలు వీళ్ళకి పెళ్ళయిందా అని మనకే అనుమానం వచ్చేలా ఉంది అంటూ కన్నా అంటాడు. నోరు మీరా నువ్వు లేచున్నావంటే క్లాస్ బీక్తాడు, పడుకో అంటాడు కేశవ. ఇక చక్రి అయితే లేచి వెళ్ళి మహాలక్ష్మి డోర్ కొట్టేసరికి మహాలక్ష్మి తీసి ఏంటి అంటుంది. అది నన్ను మీ దగ్గరే పడుకోమంటున్నారు మా నాన్నగారు అని చెప్పని అంటాడు. ఏంటి అంటుంది. ఏంటమ్మా ఏంటి అంటావు? భార్యాభర్తలు ఒక గదిలోనే పడుకోవాలి, అది రూలు. ఇదేమి రాజ్యాంగంలో రాయాల్సిన అవసరం లేదు. వాడేంటి బయట పడుకుంటున్నాడు అని అంటే, అది ఏంటంటే మావయ్య గారు, అన్నదమ్ములందరూ ఇప్పటి వరకు కలిసే పెరిగారు కదా. ఇప్పుడు చక్రికి పెళ్ళయిందని చెప్పి చక్రి వచ్చి నా గదిలో పడుకుంటే వాళ్ళ ముగ్గురు ఏమనుకుంటారు, ఎలా బాధపడతారు? అందుకే మాధవ అదే పెద్దికి గాయత్రికి పెళ్ళయ్యే వరకు మనిద్దరం ఇలాగే ఎక్కడి వాళ్ళం అక్కడే పడుకుందామని చెప్పాను. అందుకోసమే అక్కడ పడుకుంటున్నాడు అని మహాలక్ష్మి కవర్ చేస్తుంది. మంచి ఆలోచనే చేశావు. సరే, రేపే వెళ్ళి ఆ తాయారు దాని సంగతి ఏంటో తేల్చి గాయత్రికి మాధవ్కి పెళ్లి చేద్దాం అని అంటాడు. మంచి ఆలోచన మావయ్య గారు అని చెప్పాను అంటూ వెళ్ళి అక్కడ పడుకోండి అని చెప్పి పంపిస్తుంది. ఛీ, ఛాన్స్ దొరికింది కదా అనుకున్నాను, దొరికి మిస్ అయిపోయింది. నా ప్రేమ ఖచ్చితంగా మహాలక్ష్మికి ఏదో ఒక రోజుకి తెలుస్తుందిలే అనుకుంటూ ఉంటాడు. ఇక ఉదయాన్నే లేచిన తర్వాత మహాలక్ష్మి రెడీ అయి కనబడుతుంది. ఏంటమ్మా ఇవాళ ఏమన్నా పండగ అంటే, ఇవాళ తాయారు పిన్నితో మాట్లాడి గాయత్రికి పెద్దికి పెళ్లి గురించి మాట్లాడదామన్నారుగా మావయ్య గారు అంటే, రాత్రి చెప్పానా, మర్చిపోయాను. అయినా ఆ పనికి మాలిన తాయారు నోట్లో నోరు పెట్టడం కంటే ప్రశాంతంగా మన ఇంట్లో మనం ఉండడం మేలు. దాని దగ్గరికి వెళ్ళి పిల్లని అడిగితే అది ఎలాంటి మాటలు మాట్లాడుద్దో తెలుసా? దాన్నే ఏదో అనేసామంటది. ఎందుకులే వదిలే అంటే, మీరు ఇలా వదిలేయబట్టే పెద్దికి ఇంతవరకు పెళ్ళి అవ్వలేదు. అదే మీరు కొంచెం నడుం బిగిస్తే ఖచ్చితంగా అవుతుంది అంటుంది. అంతేనంటావా? సరే వెళ్దాం పద అనేసి నారాయణ కూడా రెడీ అవుతాడు. ఇక మహాలక్ష్మిని తీసుకొని చక్రిని తీసుకొని మాధవని తీసుకొని తాయారింటికి వెళ్తాడు. వాకిలి చిమ్మి నీళ్లు చల్లుతున్న తాయారు, షా ఏంటి ఎదినబోయే కుక్కలు ఇంటి ముందుకు వచ్చినట్టున్నాయి అని చెప్పని అంటూ ఉంటే, ఇక ఒక్కసారిగా నారాయణకి చాలా కోపం వస్తుంది. మామయ్య కంట్రోల్ చేసుకోండి, గాయత్రి ఈ ఇంట్లోంచి మన ఇంటికి వచ్చేవరకే అని అంటూ ఉంటే, ఇక అప్పుడు సరే సరే అంటాడు. ఏంటి అందరూ కట్టకట్టుకుని నా గుమ్మలోకి వచ్చారు అంటుంది. నీ గుమ్మలోకి నీతో ఏం పనిబడి రాలేదులే, లోపలున్న నా కోడల పిల్లని తీసుకెళ్దామని వచ్చాను, పెళ్ళెప్పుడో ముహూర్తాలు పెట్టుకుందామని అంటాడు. ఏంటి ఒక కొడుకు పెళ్ళి అయ్యేసరికి మిగతా పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు చేసేసి ఆ బృందావనం చేసేద్దాం అనుకుంటున్నావా అని చెప్పానంటే, నువ్వు అంత సాగు తీయక్కర్లేదు బృందావనం అని, అది బృందావనమే. ఇప్పుడు నా పెద్ద కొడుకు పెళ్లి గురించి మాట్లాడటానికి వచ్చాను. నీకు చేతనైతే మాట్లాడు, లేదంటే పెద్ద మనుషులను తీసుకొచ్చి కూర్చోబెడతాను అంటాడు. ఏం మాట్లాడాలి? నా కూతురికి నీ కొడుక్కి పెళ్లి చేయటం నాకు ఇష్టం లేదు, నేను ఒప్పుకోను అని చెప్పని అంటే, అదేమి చిన్నపిల్ల కాదు, మేజరు. ఇప్పుడు దాని ఇష్టం, ఎవరిని చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అనగానే, అవును మరి ఇప్పుడు దాకా పెంచి పోషించింది, అది ఎవరిని చేసుకుంటానంటే ఆడితోటి వెళ్ళి చేసుకోమ్మా అని చెప్పి పందిరేసి పీటలేయడానికి అని చెప్పానంటుంది తాయారు. ఇక అలా మాట్లాడుతూ ఉంటే ఇంతలోకి తాయారు భర్త వస్తాడు. ఏంటి గొడవ అంటే, ఏం లేదు బావా అంటే, బావా గీవా ఎందుకులే విషయం చెప్పండి అంటాడు. ఏం లేదు, తాయారికి మా మాధవ్కి పెళ్లి సంబంధం గురించి మాట్లాడటానికి వచ్చాను అని చెప్పానంటే, చూడు బావా అది వేరే ఎవరిని పెళ్లి చేసుకోదు. మీ చెల్లెలు ఎంతమంది సంబంధాలు తెచ్చినా వాళ్ళు గుమ్మంలోంచి వెళ్ళిపోవడమే తప్ప ఎవ్వడూ వచ్చి దాన్ని చూడటానికి అది అసలు ఒప్పుకోదు. కాబట్టి ఎన్నేళ్లున్నా ఆఖరికి వాళ్ళిద్దరూ ముసలోళ్ళు అయిపోయిన తర్వాత అయినా వాళ్ళిద్దరికే పెళ్లి జరుగుద్ది. ఈలోపు నువ్వు అడిగి లేదనిపించుకొని నీ చెల్లెలకి నీకు గొడవ, ఇదంతా ఎందుకు బావా? అది సావటమో లేకపోతే గాయత్రి ఇంట్లోంచి వెళ్ళిపోవటము ఏదో ఒకటి జరుగుద్ది అని చెప్పని లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి, ఆలోచించండి పిన్ని, ఎప్పటికైనా మాధవకి అదే మా పెద్దికి గాయత్రికి పెళ్లి జరగాల్సిందే కదా. అదేదో వాళ్ళు ఇప్పటికే చాలా వయసు వెయిట్ చేశారు, ఇంకా నువ్వు ఆలోచించకుండా వాళ్ళు పెళ్లి చేస్తే మంచిది అంటే, చూసావా కోటలో మహారాణి లాంటి కోడలు వచ్చింది, ఆ కోడలే చెప్తుంటే నువ్వేంటి నసుగుతున్నావు అని చెప్పని అంటాడు. నిజమే, అది బోల్డ్ అంత ఆస్తి తెచ్చుద్ది, తీసుకొచ్చిన తర్వాత ఆ ఆస్తి అంతా ఆ ఇల్లు బాగు చేయడానికి
ఇంకా ఆస్తులు కొనడానికే వాడతారు కదా, మరి అట్లాంటప్పుడు నా కూతురు కూడా సుఖపడిద్దిగా అనుకుంటుంది తాయారు. సరే అయితే మంచి రోజు చూసి ముహూర్తాలు ఎట్టుకుందాం రండి అని చెప్పని అంటుంది. ఇక మహాలక్ష్మితోటి మంచి మాట అన్నావమ్మా, మొత్తానికి సాధించాం మనం, పద అని చెప్పని అంటే ఆ పదండి మావయ్య అని చెప్పి ఇంకా అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మహాలక్ష్మి ఇంట్లో ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చేసరికి ఫోన్లో చాలా మిస్డ్ కాల్స్ ఉంటాయి. వెంటనే ఆ నంబర్కి కాల్ చేస్తుంది. హలో, ఎవరు అనేసరికి "ఆ, మీరు మహాలక్ష్మా అని చెప్పానంటే అవును మహాలక్ష్మిని, మీరెవరు మాట్లాడేది అని అడుగుతుంది. మేడం, మీ అమ్మగారు లలితాదేవి గారికి యాక్సిడెంట్ జరిగింది అని అంటే ఇంకా ఎన్ని నాటకాలు ఆడతారు, మీరెవరు, మీతో ఈ నాటకం ఆడిస్తున్నారు వాళ్ళు అని అనగానే నాటకం లేదు ఏమీ లేదు మేడం, నిజంగానే లలితాదేవి గారికి యాక్సిడెంట్ జరిగింది. ఆవిడ ఆపద్ధర్మంగా అర్జెంటుగా ఫోన్ చేయాల్సి వస్తే నెంబర్ చెప్పండి అంటే మీ నెంబర్ చెప్పి స్పృహ కోల్పోయారు అని చెప్పని అనగానే అవునా, నా నెంబర్ చెప్పి స్పృహ కోల్పోయిందా అని ఇప్పుడు ఎవరైనా వచ్చారా అంటే లేదండి, నేను ఆవిడ కోసమే ఆవిడ స్పృహలోకి వస్తాయేమో చూస్తున్నాను అని అంటారు. దాంతో ఇక మహాలక్ష్మి అవునా, నేను వస్తున్నాను, ఎక్కడ హాస్పిటల్ అని చెప్పని అంటూ ఉంటుంది. ఏమైందండి అంటాడు చక్రి. ఒక నిమిషం అంటూ ఇక హాస్పిటల్ అడ్రస్ కనుక్కుని బయలుదేరుతుంటే అమ్మ మహాలక్ష్మి ఒక నిమిషం, ఏమైంది అంటాడు. ఇక పెద్ది, మా అమ్మకి యాక్సిడెంట్ అయిందంట, అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పని అంటే సరే అయితే నువ్వు చక్రిని తీసుకుని వెళ్ళమ్మా, ఒక్కదానివి ఎందుకు అని అనేసరికి సరే అలాగే అయితే అంటూ గబగబా ఇక పదండి వెళదాం అంటుంది. బండి తీస్తుంటే బండొద్దు కారులో వెళ్ళండిరా అని చెప్పి మాధవ అంటాడు. సరే అన్నయ్య అని ఇక కారు తీస్తాడు. సారీ సారీ కారు లేదు, ఇక బండి మీద ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్తూ ఉంటే రేయ్ దారిలో ఫోటో తీసుకోవడం మర్చిపోకు అని చెప్పని అంటాడు మాధవ. అలాగే అన్నయ్య అని చెప్పి ఇక చక్రి అనేసి వెళ్తూ ఉంటే ఏం ఫోటో అని చెప్పని అడుగుతుంది మహాలక్ష్మి. మా అమ్మ ఫోటో అని చెప్పి చక్రి చెప్పేసరికి అవునా సరే అయితే తీసుకోండి అంటూ ఇక మహాలక్ష్మి అంటుంది. వాళ్ళు వెళ్ళే దారిలోనే ఫోటో తీసుకుని ఇక హాస్పిటల్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి లలితాదేవి స్పృహ లేకుండా పడుకుని ఉంటుంది. ఇక మా అమ్మ ఫోన్ అంటే అక్కడ అతను ఇదిగోండి మేడం, మీరేనా మహాలక్ష్మి, మీ పేరే కలవరిస్తూ ఆవిడ స్పృహ కోల్పోయారు అని చెప్పానంటే ఇక వెంటనే అమ్మా అమ్మా అంటూ మహాలక్ష్మి చాలాసేపు లేపే ప్రయత్నం చేస్తుంది. కానీ లలితాదేవికి అస్సలు స్పృహ ఉండదు. డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామంటే ఎవరూ లేరు. అతనేమో నేను ఇనిషియేషన్ తీసుకోలేను అంటున్నారు. అనగానే ఏమైంది డాక్టర్ అంటే ఆవిడ మామూలుగా అయితే ఎవరు కూడా అంత చిన్న దెబ్బకే లేదు ఆ చిన్న యాక్సిడెంట్కే స్పృహ కోల్పోరు, కానీ ఆవిడేదో వేరే ఆలోచనలో ఉన్నట్టున్నారు అంటూ ఒక కార్ ఆవిడ రోడ్ క్రాస్ చేస్తూ ఉండగా యాక్సిడెంట్ చేసింది అనగానే బాగా దెబ్బలు తగిలాయా అంటుంది. దెబ్బలేమీ లేవు, అదే చెప్తున్నాను, ఆవిడ వేరే ఆలోచనతో రోడ్ క్రాస్ చేస్తున్నట్టున్నారు. అప్పుడు ఆవిడకి ఆ తగిలినటువంటి షాక్ వల్ల తను స్పృహ కోల్పోయారు అని అంటే ఎక్కడ ఎప్పుడు అని అంటుంది. టైం అండ్ ప్లేస్ అంతా చెప్పేసరికి అవునా, ఆ టైంలో నేను అక్కడే ఉన్నానే అని అంటే అవును కదా, మనం అక్కడే ఉన్నాం, అదే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి వస్తూ వస్తూ మనం అయితే అవును అక్కడే ఆగాం కదా అనగానే అయితే మిమ్మల్ని చూసే ఆవిడ రోడ్ క్రాస్ చేసి వస్తున్నారేమో అంటే అయ్యుండొచ్చు డాక్టర్, ఎందుకంటే మా అమ్మ అసలు రోడ్డు దాటే పని పెట్టుకోదు, తను ఎటు వెళ్ళాలన్నా కారులోనే బయలుదేరుతుంది అని చెప్పని అంటుంది ఇక మహాలక్ష్మి. ఈలోపు డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. డాక్టర్ ఎప్పుడైతే ఇంజెక్షన్ అది ఇచ్చి తనకి ఫ్లూయిడ్స్ పెట్టడం స్టార్ట్ చేస్తారో అప్పుడు ఇక లలిత కాస్త స్పృహలోకి వస్తుంది. మహాలక్ష్మి మహా అని చెప్పని అంటూ ఉంటే అమ్మా నేను ఇక్కడే ఉన్నాను అని అంటుంది. ఒక్కసారిగా వచ్చావా, నువ్వు అవతలున్నావు కదే రోడ్డు అవతలా అని అంటే అవును పొద్దున్న అక్కడే ఉన్నాను, నువ్వు నన్ను చూసి రోడ్డు దాటిపోయావా అంటూ ఉంటే అవును, ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదే అని అంటూ ఉంటే అప్పుడు ఇక మహాలక్ష్మి నువ్వు నా ఫోన్ నెంబర్ చెప్పి స్పృహ తప్పిపోయావట, అతను తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశాడు, నాకు కాల్స్ చేశాడు, నేను కొంచెం వేరే పని నుండి బయటకు వెళ్ళాను, వచ్చాక చూస్తే కాల్స్ కంటిన్యూస్గా ఉన్నాయి, ఫోన్ చేస్తే ఇది విషయం అని చెప్పారు అని అంటుంది. అవునా, అసలు ఏం అర్థం కావట్లేదు, నువ్వేంటే మొన్న వచ్చావు, వచ్చిందనివి
నిదానంగా మాట్లాడుకుని పని చూసుకోవాలి కానీ అంటే నువ్వు నన్ను మోసం చేసావమ్మా అంటుంది. నేనేమీ మోసం చేయలేదే, నీకు మంచే చేశాను. నువ్వు ఎప్పటికీ ఆ ఇంటి వైపు చూడకుండా ఉండాలనే నేను కల చేశాను అంటుంది. ఏంటి నా సర్టిఫికెట్లు కాల్ చేయించా అంటే, నీ సర్టిఫికెట్లు ఎందుకు కాల్ చేయాలా చేస్తానే, ఆల్రెడీ మీ వదినకి చెప్పి డూప్లికేట్స్ తయారు చేయించాను, వాటినే అందులో పెట్టాను. ఒరిజినల్స్ నా దగ్గరే భద్రంగా దాచిపెట్టాను. నువ్వు ఆ ఒరిజినల్స్ని హారిక వాళ్ళ ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేసుకుందు కానీ నేను హారికతో అక్కడికి పంపిస్తాను అంటుంది. అమ్మా నిజమా అంటే, అవును. సరే నువ్వు ఇప్పుడు ఒక్కదానివే వచ్చావా అంటే, కాదు చక్రి కూడా వచ్చాడు అంటూ ఉంటే, ఏడి ఆ అబ్బాయిని ఇంతవరకు నేను చూడలేదు అంటూ ఇక లలిత అడుగుతుంది. తీరా లలిత అడిగేసరికి ఇక చక్రి లోపలికి వస్తాడు. అచ్చం మీ నాన్న ఈ వయసులో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉన్నాడేంటే అని చెప్పని అంటే, ఏం మాట్లాడుతున్నావు, మా నాన్న ఈ ఏజ్లో ఉన్నప్పుడు చక్రిలా ఉన్నాడా అని అంటూ ఉంటే, అవును అలాగే ఉన్నాడు. మీ నాన్న ఆ ఏజ్లో ఉన్నప్పుడు నువ్వు ఫోటో చూడలేదు కదూ అంటే, లేదు నేను చూడలేదు అంటుంది. ఇప్పుడు చూస్తే ఖచ్చితంగా నువ్వు అవును అంటావు తెలుసా. నా దగ్గర ఫోటో లేదు కానీ హారికకు చెప్పి ఆ ఫోటో పంపించమన్నా అంటుంది. అనగానే చెప్పి పంపించమను చూద్దాం అంటుంది. ఈలోపు చక్రి బాగున్నారా అండి అంటే, నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా బాబు అంటుంది. బాగున్నానండి అనగానే, చేతిలో ఏంటది అంటే, మా అమ్మ ఫోటో అని చెప్తాడు. అవునా ఒకసారి చూపించు, నిన్ను కన్నా ఆ తల్లి ఎవరో చూడాలి అంటుంది. ఇంకప్పుడు ఫోటో ఓపెన్ చేసి చూపిస్తాడు చక్రి. అయితే ఇక అలా చక్రి చూపించేసరికి చక్రి చేతిలో ఉన్న ఫోటో చూసి షాక్ అయిపోతుంది. ఈవిడ మీ అమ్మ అంటే, అవును ఇప్పుడు లేరు చనిపోయారు అంటాడు. ఆవిడ మీ అమ్మ వదినా అని చెప్పి ఫోటో పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అమ్మా ఏంటి నువ్వు అంటే, తను ఎవరో కాదే మీ నాన్నకు చెల్లెలు. చిన్న వయసులోనే ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మీ నాన్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు తను ఫోటోలో కనపడుతోంది. తను చనిపోయిందని అబ్బాయి చెప్తుంటే నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అంటూ ఉంటుంది. అవును వాళ్ళ అమ్మగారు చనిపోయారు, వాళ్ళ నాన్నే అని చెప్పబోతూ ఆపేస్తుంది. చక్రి అయితే డౌట్ పడతాడు, ఏదో చెప్పబోయింది ఆపేసింది ఏంటి అని. ఇక తర్వాత ఈలోపు హారిక లలితాదేవి ఫోన్కి ఫోటో పంపిస్తుంది. ఇదిగో చూడు మీ నాన్న ఈ వయసులో ఉన్నప్పుడు చక్రిలోనే ఉన్నారు కదా అంటే, అవును మమ్మీ. ఏంటిది అంటే, ఇంకా అర్థం కాలేదా, చక్రి ఎవరో కాదు మీ మేనత్త కొడుకు, నీకు బావ అని చెప్పని అంటుంది. ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇక తర్వాత నీకు సర్టిఫికేట్స్ 2 రోజుల్లో హారిక వాళ్ళ ఇంటికి వస్తాయి, అవి తీసుకొని జాగ్రత్తగా ఉద్యోగం చేసుకో, అర్థమైందా, నువ్వు అనుకున్నది సాధించు సరేనా అంటుంది. అలాగే మమ్మీ. అన్నయ్య వాళ్ళకి ఏమన్నా ఫోన్ చేసావా అంటే, లేదు ఎవరి నెంబర్ చెప్పినా వాళ్ళకి ఫోన్ వెళ్తుందని చెప్పి నీ నెంబరే చెప్పాను, ఎలా అయినా నేను కలవచ్చని. సరే నేను ఇక ఇంటికి వెళ్తానులే, నువ్వు కంగారు పడకు అంటే, నేను దింపుతాను అత్తయ్య అని చెప్పని అంటాడు చక్రి. వద్దులే నాన్న, నేను చూస్తే మళ్ళీ వాళ్ళు ఇదవుతారు, ఊర్లో నువ్వు నన్ను దింపినా కూడా వాళ్ళకి తెలిసిపోతుంది అంటే, సరే అయితే మా ఫ్రెండ్ క్యాబ్ ఉంది వాడిని రమ్మంటాను అని అంటాడు. సరే పిలువు అని ఇక లలితాదేవి అంటుంది. అన్న తర్వాత ఆ క్యాబ్లోనే మహాలక్ష్మి, చక్రి, లలిత అందరూ వెళ్తారు. డ్రైవర్ తోటి నువ్వు వెనకాలరా, మన ఊరు సెంటర్లో నేను కారు ఎక్కేస్తాను అంటుంది. సరే మేడం అంటాడు. ఇక క్యాబ్లో ముగ్గురు కలిసి వెళ్తారు. అక్కడ దాకా చక్రితో మహాలక్ష్మితో మాట్లాడుతూనే ఉంటుంది లలిత. ఇక దిగుతూ దిగుతూ మహాలక్ష్మి చేతిలో 2 లక్షలు పెట్టి, చేతిలో కుంచుకో సరేనా, బావవాళ్ళని విసిగించుకో అని వెళ్ళిపోతుంది. ఇక అక్కడి నుంచి మహాలక్ష్మి తన బావ చక్రి అని చెప్పి తెలిసిన దగ్గర నుంచి సిగ్గు మొగ్గలేస్తూ ఉంటుంది. తనలో తెలియని సిగ్గు వచ్చేస్తుంది. ఇంటికి వెళ్ళటంతో విషయం మొత్తం చక్రి చెప్పేసరికి అందరూ చాలా సంతోషిస్తారు. మాధవ ఆనందానికైతే హద్దులే ఉండవు. మనకి ఫ్యామిలీ ఉంది, మనం అనాథరం కాదురా, మన అమ్మ తరపున మనకి చుట్టాలున్నారు అంటూ ఉంటే చక్రి, కేశవ ఇంకా కన్నా అందరూ కూడా మాధవని గట్టిగా పట్టుకుంటారు. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.